మన పరిస్థితులెలా ఉన్నా ఆ ఇంటి పరిస్థితే మనకు ముఖ్యం చారుకేశా. ఆ ఇంటికి మనకి అవినాభావ సంబంధం ఉంది. మనం ఆ ఇంటి ఉప్పు తిన్నాం. ఈ ఇల్లు గలవాళ్ళం అయ్యాం. విశ్వాసపాత్రులమై రుణం తీర్చుకోవాలి. ఆ ఇల్లన్నా ఆ మనుషులన్నా మీ నాన్నగారికి ప్రాణం. ఈయనంటే వారికి అభిమానం. ఇక నాన్నగారి తరపున నువ్వే అంతా చూసుకోవాలి చారుకేశా. అప్పుడు మంగా మేడం, జై సార్కు మీ నాన్నగారు ఎలా తోడుగా నీడగా ఉన్నారో ఇప్పుడు నువ్వు దివ్యమ్మ అభిబాబులకి అలాగే ఉండాలి. వెళ్ళు చారుకేశా. సరేనమ్మా, వెళ్తానన్నారు. ఏంటన్నారు? ఏమంటున్నారమ్మా? ఆ ఇంటికి నిన్ను అప్పట్లో మీ నాన్నగారిలా వెళ్ళమంటున్నారా? నాన్నానా? మీరు ఒప్పుకుంటున్నారని అన్నారు. మీకు ఇష్టమేనా? చెందిన వాళ్ళు కూడా ఏదో ఒక కారణంతో చచ్చారు. అలాగే శాపంతో ఆ దివ్య, దానిపై ప్రేమతో ఆ అభి చావబోతున్నారు. ఆ రెండు చావులకి నేనే కారణం కాబోతున్నాను. ఈ పుట్టినరోజే వాళ్ళ చావులకి ముహూర్తం పెట్టబోతున్నాను. ఈ పుట్టినరోజు నుంచి నా శత్రువులకి చెక్ పెట్టబోతున్నానమ్మా. కార్ రెడీగా ఉందా అశోక్? రెడీగా ఉంది మేడం, మీరు బయలుదేరడమే ఆలస్యం.
ఏంటి పౌడరు? బెలూన్లోకి గాలి ఊతున్నావా లేక బెలూన్ల గాలిని ఊపిరిగా పీల్చుకుంటున్నావా? భయంతో ఊపిరి సస్తున్నానే. బయట గాలి లోపలికి రావటం లేదో, లోపల గాలి బయటికి పోవటం లేదో. బెలూన్ చూడడానికి కూడా భయమేనా? నీకట్ట అర్థమైందా? ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టినట్టు, ఒంటికి టైం బాంబు చుట్టుకున్నట్టు సాగు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నావు మనిద్దరం. నీకు అర్థమవుతుందా? ఆ పాము గురించేనా మీ భయం? దాని గురించే. అది ఇంట్లోకి ఎందుకు వచ్చినట్టు, ఇప్పటి వరకు దివ్యని కాటేయకుండా వెయిటింగ్ ఎందుకు చేస్తున్నట్టు ఏం అర్థం కావట్లా. అది వచ్చింది దివ్య కోసం కదా. నీ మొహం, నువ్వెందుకు భయపడుతున్నావు? దివ్య కోసం వచ్చిందో లేక మన కోసం వచ్చిందో ఓరికి తెలుసమ్మా. పాముకి రాత్రో పగలో కళ్ళు కనిపించవంట. దివ్య అనుకొని కన్ఫ్యూజ్ లో నిన్నో నన్ను పుసుక్కును కాటేస్తే మనకు అదేం గానో. అది టార్గెట్ పామండి, టార్గెట్ నే కాటేస్తుంది. అలాగని నీకు టెలిగ్రామ్ ఇచ్చిందా లేక ఫోన్ చేసి చెప్పిందా? అసలు శాపము కోటర్ల నుంచి కూతుర్లకు డైవర్ట్ అయిందట. కూతుర్ల నుంచి అల్లులకు డైవర్ట్ అయితే వామ్మో. శాపం ఏమైనా ఘాట్ రోడ్ అనుకున్నావా ఇన్ని మలుపులు తిరగడానికి? ఆ శాపం సంగతి ప్రస్తుతానికి కట్టుంచో. చాలా రోజుల తర్వాత ఈ రోజు అభిగాడు ఇంటికి వస్తున్నాడట. పగబెట్టిన పాము పెట్టి భయంకరమైన రక్త పిశాచి ఆ నిత్యం కూడా వస్తుందట. నిత్యకి హెల్ప్ చేశామని ఆ అభిగాడు మనల్ని ఏమైనా చేయొచ్చు, లేదా నిత్యకు మనం ఏ హెల్ప్ చేయలేదని నిత్య మనల్ని ఏదైనా చేయొచ్చు. పాము నుంచి తప్పించుకుంటా ఈ నిత్య అభిలు మనల్ని బతకనివరా? ఊరికే లేనిపోని ఊహించుకుని భయపడకు పౌడరు. అభి టార్గెట్ నిత్య, నిత్య టార్గెట్ అభి దివ్యలు. మధ్యలో మనమేం పాపం చేశామని మన జోలికొస్తారు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ఈ ఇంటి వారసుడు జయమంగళ కొడుకు అభి ఈ ఇంటికొస్తున్నాడు. వాడికి ఏ ఆపద రాకుండా చూడు స్వామి. ఎవరినుంచి ఏ ముప్పు రాకుండా చూడు తండ్రి. అభి ఇంటికొస్తున్నాడు. నిత్య మంచిగా మారిపోయింది. ఇంకా సమస్యలేమున్నాయి బామ్మగారు? ఎందుకో తెలీదు కల్పన. రాత్రంతా నిద్ర పట్టలేదు. కంటికి కనిపించని శత్రువేదో ఇల్లంతా తిరుగుతున్నట్టు అనిపించింది. మనసెందుకో కీడి శంకిస్తోంది. శాపం బలి తీసుకున్న చావు రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఈరోజు అభి దివ్యల పుట్టినరోజు బామ్మగారు. మంగా జైలు ఇంటికి వారసుల్నిచ్చిన రోజు. 12 ఏళ్ల తర్వాత అన్నా చెల్లెళ్ళు కలుస్తున్న రోజు. అంతా మంచి జరుగుతుంది. దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండండి బామ్మగారు. చూడు చంద్రిక, దివ్య దిగొస్తుంటే అచ్చం మంగొస్తున్నట్టు లేదో. మంగ పోలికలు, జై ముఖ వచ్చేసు, దివ్య ఎలిగిపోతుందా? ఆరిపోయే దీపానికి వెలుగు అలాగే ఉంటుంది. పుట్టినరోజు అలా అనమాకమే పాపం. బొట్టు పెట్టుకోమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఆయుష్ లేని దాన్ని 100 ఏళ్లు జీవించమంటుంది మా ముసల్ది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా, ఈ కళ్యాణమే దాని పాలిట చావని మా వదినికి తెలియదు పాపం.
అమ్మమ్మ తాతయ్య నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఎప్పుడూ లేంది మా బ్లెస్సింగ్స్ తీసుకున్నావేంటి దివ్య? మీ మనసులో ఏముందో తెలియదు కానీ నా మనసులో మీపై గౌరవం ఉంది. మా అమ్మ నాన్నలు బ్రతికిలేరు. మీరే వాళ్ళు అనుకొని ఆశీర్వదించమన్నాను. మంచి పని చేశావమ్మా. మేము మీ అమ్మకు అమ్మా నాన్నలమే. నువ్వు బావుండాలని మా మనసులో కోరుకున్నాం దివ్య. ఆ మాట మనసులోంచి వస్తోందా లేక గొంతులోంచి వస్తోందా? మాపై నీకెప్పుడు మంచి అభిప్రాయం లేదమ్మా. ప్రవర్తనని బట్టే అభిప్రాయాలుంటాయి వదిన. పుట్టినరోజు గొడవలు ఎందుకు చెల్లెమ్మా? కథ దివ్యమ్మా. Wish you a many happy returns of the day, Divya. Thank you, Pinny. Bless me. పాముకు పాలు పోసినట్టు చావుకి పాద నమస్కారం చేస్తుందేంటి చంద్రిక? కుర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు ఇది దాన్ని నమ్ముతోంది. నా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నావంటే నీకు నాపై కోపం లేనట్టేనా? నీకు నాపై ప్రేమ ఉంటే నాకు నీ పైన ప్రేమ ఉంటుంది పిన్ని. ప్రేమ ఉంది కాబట్టే వచ్చాను. మీరు మా అమ్మలా ఉన్నారు కాబట్టే మీకు నమస్కరించాను. అమ్మలా ఉండడం ఏంటి దివ్య? అమ్మ స్థానంలో ఉండి మీకు పెళ్లి చెయ్యాలనుకుంటోంది. ఈ పుట్టినరోజు నాడు నీకు దక్కిన గొప్ప వరం అమ్మా ఇది. మనందరం ఆనందించాల్సిన సమయం. అసలు విషయం తెలియక సంబరపడిపోతున్నారు. చచ్చే ముందు ఆ మాత్రం సంతోషంగా ఉండని పౌడరు. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. అన్నయ్య ఎప్పుడొస్తున్నాడు దివ్య? వచ్చేస్తాడు పిన్ని. ఈరోజు మీరు తప్పకుండా అన్నయ్యని చూస్తారు. అందుకే వచ్చానే. ముందు వాడి మొహం చూడాలి, తర్వాత అంతు చూడాలి. పిన్ని వచ్చేసిందమ్మా. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ మొదలు పెడదామా? అభిని రానివ్వు ప్రసాదు, అంత తొందర ఎందుకు? కష్టపడి ఏర్పాట్లు చేశామమ్మా. ఆ చారి ఉండుంటే వాడే ఏర్పాట్లు చూసుకునేవాడు. చారీ బాధ్యతలు మీ తలపైన పడ్డాయని బాధపడుతున్నారా? చారీ బదులు ఆ చారీ కేసైన రావచ్చుగా. వాడు రాలేదు. అదిగో చారుకేశ వస్తున్నాడు. చారుకేశా? చారీనా?
షారుకేశానా? చారుకేసానే మేడం. ఏందిరా మీ నాన్న గెటప్లో వచ్చినవా? నాన్నారే నన్ను ఇలా పంపించారు సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు. థ్యాంక్ యూ చారుకేశ. నాన్నారు అమ్మ వాళ్ళ తరపున మీకు బర్త్డే విషెస్ చెప్పమన్నారు. అలాగే ఇకపై మీ దగ్గరే నన్ను వర్క్ చేయమన్నారు. మిమ్మల్ని అభిబాబుని దగ్గరుండి కంటికి రెపలా చూసుకోమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ చారుకేశ. అదేందిరా మరి ఆ చాణక్య దగ్గర జాబ్ మానేస్తావా ఏంది? ఇల్లు కన్నా గుడి పదులం అన్నట్టు అక్కడ కన్నా ఇక్కడ లాభం అనుకున్నాడేమో. నేను లాభం కోసం రాలేదు మేడం, విశ్వాసం కోసం, నమ్మకం కోసం వచ్చాను. చారుకేశ ఒకసారి ఇలారా. చెప్పండి అమ్మాయి గారు. నా పుట్టినరోజుకి శశి వస్తుందా? భలేవారే అమ్మాయి గారు, మీకోసం కాకపోయినా అభిబాబు కోసం అయినా శశి మేడం తప్పకుండా వస్తారు. ఎక్కడికి బయలుదేరావు? నా కాబోయే హస్బెండ్ దగ్గరికి. ఎవడాడు? నా కాబోయే భర్త అంటున్నాను. వాడు వీడు అంటావేంటి? ముఖం చూపించకుండా చాటుగా తిరుగుతున్న ముసుగు దొంగ నీ కాబోయే భర్త? ఆయన దొంగ కాదు, సూర్యదేవర అభిరామ్, జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాబోయే చైర్మన్. కాబోయే చైర్మన్? ఇన్నాళ్ళు చైర్మన్ కాకుండా ఏం చేశాడు? నీలా వాళ్ళను వీళ్ళను కొట్టి ఆస్తులు సంపాదించలేదు, తన చెల్లెల్ని కాపాడుకున్నాడు. చెల్లెల్ని కాపాడుకోవడం అంటే నాలాగా దగ్గరుండి చూసుకోవాలి. చిన్నప్పుడే అందరినీ వదిలేసి పారిపోయాడు. రేపెళ్ళయ్యాక నిన్ను వదిలేసి వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? నమ్మిన వాళ్ళని మోసం చేయడం తనకు తెలీదు. అంత నమ్మకం ఏంటో తన మీద? ఆ నమ్మకం తను నాకిచ్చాడు కాబట్టి నేను ప్రేమించాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆపే హక్కు అధికారం నీకు లేవు. నీకు సరైన వాడిని చూసి పెళ్లి చేయమని నాన్న నాకు చెప్పారు. నీకు సరైన వాడు తనే, నీకు పోటీ ఇచ్చే దమ్మున్నవాడు. నాకు పోటీ ఇచ్చేవాడు ఎవ్వడూ లేడు. ఆ భ్రమలన్నీ ఈరోజు పటా పంచులైపోతాయి. అది చూద్దాం. అయితే ఆయన చూడ్డానికి నువ్వు వస్తున్నావన్నమాట. అతని కోసం కాదు, నీ కోసం వస్తాను. నీకు పెళ్ళయ్యే వరకు నిన్ను చూసుకుంటానని నాన్నకిచ్చిన మాట కోసం వస్తాను. తను ఎవరో ఎలా ఉంటాడో వచ్చే నీ పుట్టినరోజు నాడు చూద్దువుగాని. ఆ రోజు ఈ ఇంటి వారసుడు అందరికీ కనిపించబోతున్నాడు. రా శశి. రండి సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దివ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చారుకేశ, గెటప్ చేంజ్ చేసావేంటి? ఇక నుంచి ఇలాగే ఉండబోతున్నాను మేడం. ఇది మా నాన్నగారి కోరిక. ఎంగేజ్ లో అంకుల్ ఎలా ఉన్నారు, ఇప్పుడు నువ్వు అలానే ఉన్నావు చారుకేశ. సారీ సార్, ఇకపై నేను అమ్మాయి గారి దగ్గర వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ అండర్స్టాండ్ చారుకేశా. నాకంటే వీళ్ళకే నీ అవసరం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సార్. అందరూ వస్తున్నారు గాని అభి రావట్లేదేంటి? అతను ఇంకా రాలేదా?
ఆన్ ది వే సార్, టైం అయింది.